ఏబిఎన్ రాధాకృష్ణ చేసుకున్న అక్షర వాంతులైతే ఏతున్నాయో వైఎస్ఆర్సిపి నాయకుల్ని క్యాడర్ని అందరినీ కలిపి అభ్యంతరకర వ్యాఖ్యలు ఏదైతే చేశాడో వాటిని చాలామంది బుర్రున్న వాళ్ళు ఖండించడం జరిగింది. అది తప్పుని తప్పు అని ఖండించడం జరిగింది. ఇక బుర్ర లేని వాళ్ళు వాడిని సమర్థించడం కూడా జరిగింది. అది ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు. మాజీ విపి గారు ఒక ఆయన ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్గా మన తెలుగు వారయ్యుండి ఈయన విపిగా వెలగబెట్టారు. కారణం ఏదైనా పత్రికలపై భౌతిక దాడులు మంచివి కావు. ఏదైనా అభ్యంతరకరమైన విషయం ఉన్నప్పుడు తప్పనిసరిగా దానికి నిరసన తెలియజేయవచ్చు ప్రశాంతంగా. అలాగే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఖండించడం శాంతియుతంగా, నిరసన శాంతియుతంగా. ఈయన ఏమంటాడంటే భౌతికంగా దాడి జరిగింది అంటాడు. అసలు భౌతికంగా దాడి జరిగింది అంటాడు. అంటే మరి ఈయన చూశాడో లేదో, వాళ్ళు ఏం చేశారు వైసీపీ కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ఏం చేశారనేది ఈయన చూసినట్లేడు. ఎవడో చెప్తే విన్నట్టున్నాడు. లేకపోతే ఈ పత్రికల్లో రాసింది, ఎవరో పత్రికల్లో మా పైన దాడి 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 అని ఏడ్చారు కదా ఈ 2 రోజులు. అది పట్టుకునే నిజంగా దాడి చేశారేమో అనుకుని ఈయన ఆ భ్రమలో ఉండి భౌతికంగా దాడి చేయటం తప్పు, ఏదన్నా ఉంటే ఏదన్నా విమర్శ చేయాలి, లేకపోతే న్యాయపరంగా ఏదన్నా చేసుకోవాలి, అంతేగాని ఇలా చేయటం చాలా తప్పు ప్రజాస్వామ్యం అని చెప్పి ఒక హితవు పలికారు ఆయన. ఎప్పుడు పలుకుతూనే ఉంటారు, ఒక కన్ను మూసేసి హితవు, అలా హితవు పలుకుతూనే ఉంటారు. అలా నిరసన మాత్రమే జరిగింది, భౌతికంగా దాడులు అనేవి ఎక్కడ జరగలేదు. విపి గారు, మాజీ విపి గారు, మీరు ఎవడో చెప్పిన వార్తలు అది ఇంకొకటి అయిపోయిందా. కృష్ణరాజు అనే ఒక విశ్లేషకుడు సాక్షి టీవీలోకి వచ్చి ఒక విశ్లేషణ చేస్తా అమరావతిని ఏదో అన్నాడని చెప్పి అది పెడర్థం తీసి మళ్ళీ ఆయన అనలేదు. ఆయన అన్నదానికి సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళి తగలబెట్టారు. ఆఫీసులన్నీ పగలగొట్టేసి తగలబెట్టారు కొన్ని చోట్ల. అవునా? డెక్కన్ క్రానికల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద సరైన నిర్ణయం తీసుకోవట్లేదు మీరు, ఎందుకని అని గట్టిగా ప్రైవేటీకరణ మీద అని అడిగితే డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద పడి టీడీపీ వాళ్ళు ఆ డెక్కన్ క్రానికల్ బోర్డును తగలబెట్టారు. సాక్షిలో ఎవడో ఒక అతను విశ్లేషకుడు వచ్చి మాట్లాడినందుకు అమరావతి వాళ్ళని అంటావా నువ్వు అని చెప్పి సాక్షి మీడియా టీవీ ఛానల్స్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అందుబాటులో వాళ్ళకి కనపడినట్టు తగలబెట్టి పగలగొట్టి వెళ్ళారు. డెక్కన్ క్రానికల్ మీద పడ్డారు, తగలబెట్టారు. మరి ఇదే విపి గారు ఆ రోజు ఎక్కడున్నారు సార్ మీరు? అంటే డెక్కన్ క్రానికల్ కానీ సాక్షి కానీ ఈ పత్రికలు కాదా, మీడియా సంస్థలు కాదా ఇవి? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు మీరు? ఆ రోజు వచ్చి ఈ హితం ఎందుకు పలకలేదు? ఎందుకు పలకలేదు? అంటే ఆ రోజు ఎవడొచ్చి అడగలేదా మిమ్మల్ని? మైకులు పెట్టి అడగలేదా? ఈ రోజే వచ్చారా స్పెషల్గా? ఎందుకు అంటే నేను చెప్తానండి, మీకు ఆ కుల పిచ్చి పోలేదు సార్. మీరు ఎంత కాన్స్టిట్యూషనల్ ఒక పదవిలో ఆల్మోస్ట్ అది మీరు రీచ్ అయిపోయారు. ప్రెసిడెంట్ దాకా వెళ్లాల్సిన వాళ్ళు మీ బుద్ధి తెలిసి మిమ్మల్ని పక్కన పెట్టారు. అక్కడ దాకా ఆ పదవి అలంకరించిన మీరు వాడు చేసిన వ్యాఖ్యలకి, ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకి సమర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారంటే అసలు మీకు ఏమన్నా బుద్ధి ఉందా? వయసు పెరిగింది మీకు, బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా? అసలు ఎలా కామెంట్ చేయగలిగారు? అరే అది సెన్సిటివ్ ఇష్యూరా, నేను మాట్లాడకూడదని తప్పుకోనన్నా ఉండాల్సింది. మిగతా వాళ్ళు మాట్లాడారంటే ఫైన్, మీ వయసుకి
మీకు మాట్లాడాల్సిన మాటలేనాయి? అంటే వాడిని ఏబిఎన్ రాధాకృష్ణ వాడు అన్నయ్య సమర్థిస్తున్నారు మీరు, అంతేనా? ఎందుకు? చంద్రబాబు గారు ఇక్కడ ఆయన గవర్నమెంట్ని, లేకపోతే చంద్రబాబుకి క్లోజ్గా ఉండే ఏబిఎన్ రాధాకృష్ణని, అంటే మీ అంతా లింక్డే కదండి, మీరంతా లింక్డే కదా. వాడికి కష్టం వచ్చిందని చెప్పి బయటకు వచ్చి నిరసన జరిగిన చోట దాడి జరిగింది భౌతికంగా అని చెప్పి మాట్లాడుతున్నారు మీరు. కడుపుకి అన్నమే తింటున్నారా మీరు వెంకయ్య గారు? ఏం మాట్లాడతారు సార్? ఈయన వయసు పెరిగితే సరిపోయిందా మీకు? ఇందుకే మిమ్మల్ని తీసి పక్కనేసింది, ఇందుకే ఈ డబుల్ స్టాండర్డ్స్ కోసమే. ఇలాంటి కొరియర్ బాయ్గా పనిచేస్తున్నారని చెప్పే మిమ్మల్ని తీసి పక్కనేసింది బీజేపీ వాళ్ళు. అర్థమైందా? ఇదిగోండి మీ ప్రస్థానం, ఇదిగో ఇట్టా స్టార్ట్ అయింది. ఇదిగో ఇంతే మీ ప్రస్థానం స్టార్ట్ అయిందే ఇలాగా. ఎవడో చెప్తారు? ఇదిగోండి దగ్గరుండి దండాలు దశకాలు పెట్టించుకోవటం, పనులు చేయించుకోవటం, దగ్గరుండి కల్పించటం, ఇదే బ్రోకర్ పని. ఇదిగోండి బాగా బతికిన రోజుల్లో మీరు అంతే, గౌరవం లేని చోట తీసి పక్కనేసారు మిమ్మల్ని. ఒక్క తన్నుదంతే చీకటి గదిలో పడేసి కిర్రుమని తిరిగే ఫ్యాన్ ఒకటి పెట్టి ఎందుకు పనికిరాని ఒక రూమ్లో పడేసి పెట్టారు మిమ్మల్ని. మీరు వచ్చి ఇప్పుడు మా కథలు చెబుతున్నారు. భౌతిక దాడులు చేయకూడదంట నిరసన జరిగిన చోట. మీరు మీ కొడుకు ఆర్మీ వాళ్ళకి ఒక చందా ఇచ్చారు. ఇప్పుడు 2018, అది 2016 అండి. 2016 సెప్టెంబర్ 10వ తారీఖు సెప్టెంబర్న రఫ్గా ఎంత ఇచ్చారో తెలుసా సార్ మీరు? మీకున్న వ్యాపారాలకి, మీకున్న ఆస్తికి, ఆర్మీ వాళ్ళకి మీరు ఇచ్చిన రిలీఫ్ ఫండ్కి, వెల్ఫేర్ ఫండ్, ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కి ఎంత ఇచ్చారో తెలుసా సార్ మీరు? మీ అబ్బాయి 1116 1116 మీరు ఇచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, ఎక్కడి నుంచి తీసి మాట్లాడుతున్నావురా అంటారా? ఇదిగోండి కనపడుతుందా? వెంకయ్య నాయుడు సన్స్ డొనేట్స్ ₹1116 టు ఆర్మీ ఫండ్. కింద చెక్, దాని తాలూకా ఇదిగో డేటు ఎన్ని ఉన్నాయి చూడండి. మీరు ఇంకోటి కూడా అనొచ్చు, గూగుల్ చేసి ₹1,00,00,000 ఇచ్చారు మా వెంకయ్యనాయుడు గారు ఒక చోట అని. ₹1,00,00,000 ఇచ్చింది ఆయన సొంత జేబులో డబ్బులు కాదు, ఒక గవర్నమెంట్ ఫండ్ తీసుకెళ్ళి ఒక చోట డొనేషన్ ఈయన చేతుల మీదుగా ఇచ్చింది. అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి నా దగ్గర. అది కూడా చెబుతున్నా ముందే, అర్థమైందా? ఇలాంటి మీరు వెంకయ్యనాయుడు గారు వచ్చేసి ఇప్పుడు మాకు కథలు చెబుతున్నారు, మీరు హితవు పలుకుతున్నారు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. మరి అప్పుడు ఏమయ్యారు సార్? సాక్షి మీద, డెక్కన్ క్రానికల్ మీద వీళ్ళు తెగబడి తగలబెట్టినప్పుడు ఎక్కడున్నారు? ఎందుకు మాట్లాడలేదు? అది మనోళ్ళది కాదనా, మన కులపోళ్ళది కాదనా? ఏంటి తేడా? ఏబిఎన్ రాధాకృష్ణ మీ సొంత కులపోడనా? ఎందుకు వచ్చి బయటికి మాట్లాడుతున్నారు అనవసరంగా? అది కూడా తప్పుడు మాటలు మీరు మాట్లాడింది. అక్కడ దాడి జరగపోయినా భౌతికమైన దాడి జరిగిందని చెబుతున్నారు. చెక్ చేసుకునే పని లేదా? ఎవడో రాసిన వార్తలు చదివి వచ్చేసి మైక్ ముందు మాట్లాడటన్నా? మీరు చెక్ చేసుకోరా ముందు ఏం మాట్లాడుతున్నారు? ఊరికే మైకులు పెట్టగానే ఆవేశంతో మనోడిని అన్నారు కదా అని చెప్పి ఇది పడితే మాట్లాడితే సరిపోదండి వెంకయ్య గారు. వయసు పెరిగింది మీకు, అందుకే మీరు ఎప్పటికీ మా మనసుల్లో మాజీ వీపీ అయినా కానీ మీరు ఎప్పటికీ వీపీనే, మా హృదయాల్లో ఎప్పటికీ వీపీనే. మీరు మాజీ వీపీ అంటారు అందరూ, కానీ మీరు మాత్రం మా హృదయాల్లో ఎప్పటికీ వీపీనే. కారణం ఎందుకంటారా? ఇదిగో ఎందుకు ఇలాంటి వాటి కోసం. సోమిరెడ్డి లాంటి వాడు కూడా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, రాధాకృష్ణ మాట్లాడిన దాంట్లో అంటాడు. అర్థమైందా? అది. సో ఇప్పుడు వీళ్ళంతా ఒక ఎత్తు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సీఎం గారు అన్నారు, డీసీఎం గారు బయటికి రాకుండా జాగ్రత్తగా ట్వీట్ల రూపంలో ఆయన చెప్పాడు. ఎవడు సపోర్టు వాడు చేసుకున్నాడు. ఇదే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు
వాళ్ళ తల్లిని అన్నప్పుడు ఆయనకి బాధ కలిగినప్పుడు అసలు ఈ ఏబిఎన్ అనే వాడిని బ్యాన్ చేయాలి. వాళ్ళ కొడుకులకి కూతుర్లకి ఏం చెప్పాడు ఆ రోజు, సంస్కారం కూడా పెట్టండి బాబు కొద్దిగా అన్నంతో పాటు అని. అబ్బో, ఒక ట్వీట్ కాదు, రకరకాల ట్వీట్లు. అంటే సంస్కారం నేర్పండి వీడికి, సంస్కారహీనుడికి అని. ఇప్పుడేమో వాడు సడన్గా ఏవిఎన్ రాధాకృష్ణ అనేవాడు చాలా మంచోడు, జర్నలిస్టు, చాలా ఫేమస్ జర్నలిస్టు, రామోజీరావు తర్వాత అంతటోడు ఈడే అన్నట్టు ఎలివేషన్. ఆడొక దగులుబాజీ. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రామోజీరావు అంతటోడే విర్రవీగాడు. నన్ను ఎవడో ఏం చేయలేడు, నేను రాజగురువుని, నేను కులగురువుని, నన్ను టచ్ చేయాలంటే మీ వల్ల కాదు అని విర్రవీగితే దెబ్బకు మంచం ఎక్కి కూర్చున్నాడు. వణుకుని నా వల్ల కాదు, నేను ఎక్కడికి రాలేను, కోర్టులకు రాలేను, నన్ను వదిలేయండి, మీకు దండంరా బాబు అని చెప్పి బతిమలాడినోడు. దానికి కారణం ఎవరో తెలుసు కదా, ఒకే ఒక్కడు, జగన్మోహన్ రెడ్డి. ఆ పేరు గుర్తుపెట్టుకోండి చాలు మీరు. ఓకే, రవిగితేగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు వెంటుకు బీకలేరు అని ఒకటి సైగ చేస్తున్నాడు టీవీల్లో కూర్చుని. ఏం బీకుతామో ఏం బీకరో తర్వాత తెలుసుద్ది. చెప్తున్నాను కదా, రామోజీ అంతటోడే విర్రవీగాడు. వాడిని పండబెడితే వాడు దిక్కు దివాణం లేకుండా వాడు ఒరే బాబు నన్ను వదిలేంట్రా స్వామి అనేదాకా తెచ్చుకున్నాడు వాడు. ఓకే, సో ఎవ్వడో అతీతుడేం కాదు చట్టానికి, మొత్తం వస్తారు లైన్లోకి. ఓకే, కొద్దిగా టైం అటు ఇటు అంతే.